హలో నమస్కారం టీజీ భారత్ గారండి. దయచేసి మీరు నాయకులు మీరు మినిస్టర్ అయినారు కానీ దయచేసి ఒక మాట చెప్తే వినండి. మీరు రాజు కాలంలో అన్ని విగ్రహాలు తేవడము సుశోచం కాదు. ఇది రాజ్యాంగము బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే ఏదైనా కానీ కులాల మతాలని చిచ్చులు పెట్టకూడదని చెప్పినారు. మీరు టీజీ భారత్ గారండి, మీరు దయచేసి మీరు ఇట్లా విగ్రహాలు పెట్టిస్తున్నారు కరెక్టే లేదని కాదు. ఇప్పుడు హజరత్ టిప్పు సుల్తాన్ రాజ్యంలో కొట్లాడినాడు కదా, హజరత్ టిప్పు సుల్తాన్ కొట్లాడినాడు అప్పట్లో కూడా. మీరు విగ్రహాలు పెడుతున్నారు కరెక్టే లేదా అని కాదు, రాజులది విగ్రహాలు పెడుతున్నారు. మళ్ళీ టిప్పు సుల్తాన్ హజరత్ ఏం చేస్తున్నారు మీకు? ఏపీలో హజరత్ టిప్పు సుల్తాన్ విగ్రహం ఎందుకు రావడం లేదు? మళ్ళీ ఆయనది కూడా రావాల్సింది కదా. ప్రజల ఒకటి కోరిక నేను కోరడం ఏమనగా అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారండి, దయచేసి వినండి. మీరు రాజకీయాలు చేస్తున్నారు కరెక్టే లేదా అని కాదు, మీరు విగ్రహాలు అది ఇది పెట్టుకుంటా అది చేసుకుంటా ఉన్నారు రాజులాగా అవి అని. ఇప్పుడు హజరత్ టిప్పు సుల్తాన్ కూడా ఉన్నారు, ఐఏపీలో రాకూడదా? దయచేసి మీరు చెప్పండి. ఎందుకంటే తర్వాత మీరు 2029లో మినిస్టర్ అయినారు, తర్వాత మీరు బాధపడతారని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి రాజకీయాలు చేయకండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అది నడిపియండి. దయచేసి మీరు తర్వాత 2029లో మీరు బాధపడతారు. ఎందుకంటే అది విగ్రహం పెట్టారు కరెక్టే లేదని కాదు, మేము దాని గురించి ఏం చెప్పడం లేదు. ఎందుకంటే దయచేసి రాజకీయాలు చేయకండి. విగ్రహాలు పెట్టి వాళ్ళ విగ్రహాలు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం లేనిది వాళ్ళు వచ్చినారా మీకు? చెప్పండి. రాజ్యాంగం తెచ్చినది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ తెచ్చినది. దయచేసి మీరు మాట్లాడే విధానం రాజకీయం చేయకండి. దయచేసి చెప్తున్నాను. జై హింద్, జై సంవిధాన్, జై భీమ్.